ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఈ అడవిలో అలాంటి ఒక అద్భుతం జరిగింది. రావి ఒక అమాయకుడు, పెడకుర్రాడు. తన పనిలో తను ఉండగా ఆకాశం నుండి ఒక వింత వెలుగు చూశాడు. అది మామూలు వెలుగు కాడు, సాక్షాత్తు ఆకాశం నుండి దిగివచ్చిన ఒక దేవత. ఆమె చాలా అందంగా ఉండి, కాని ఆమె రెక్కలు విరిగిపోయి రక్తం కరుతుంది. ఆమె ప్రాణం ఆపడంలో ఉండి. భయపడిన ఆమెకి రవి సాయం చేశాడు. దేవతకి మనిషికి మధ్య ఒక కొత్త బంధం మొదలైంది. కాని ఆమెని వెతుక్కుంటూ యమ కింకరుడిలో ఒక రాక్షస పక్షి దిగివచ్చింది. ఒక దేవకన్యని కాపాడటం కోసం రవి తన ప్రాణానికి తెగించాడు. ఇది ఒక అసమాన యుద్ధం. రవిని కాపాడటం కోసం ఆ దేవత తన శక్తులను త్యాగం చేస్తుందా? రెండు వేరువేరు లోకల మధ్య పుట్టిన ఈ ప్రేమ కథ ఎలా ముగిసింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అడవిపుత్రుడు దేవన్య స్టోరీ స్టార్ట్స్ నౌ. ప్రపంచంలో ఎన్నో రహస్యాలున్నాయి. అందులో కొన్ని మన కళ్లకు కనిపిస్తాయి, మరికొన్ని ఆ చీకటి మాటున దాగి ఉంటాయి. ఇది ఒక సామాన్య యువకుడి కథ. వాడి తలరాతను ఒక అద్భుతమైన సంఘటన ఎలా మార్చేసిందో చెప్పే కథ. అదొక దట్టమైన అడవి ప్రాంతం. ఆ అడవికి చివరన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రవి అనే యువకుడుండేవాడు. రవి వయస్సు 25 ఏళ్లు. చూడటానికి మంచి అందగాడు. వంకీలు తిరిగిన గడ్డం, మెరిసే కళ్ళు. ఒక రాజకుమారుడిలా ఉండేవాడు. కాని దురదృష్టవశాత్తు అతను నిరుపేద. రవికి తల్లిదండ్రులు లేరు. ఆ చిన్న పూరి గుడిస, పదునైన గొడ్డలి తప్ప అతనికి ఆస్తి అంటూ ఏమీ లేదు. రవి బతుకుతెరువు కోసం రోజూ అడవికి వెళ్లి ఎండుకట్టెలు కుట్టి వాటిని పక్కన ఉన్న పట్టణంలో అమ్మి వచ్చిన ఆ కొద్దిపాటి డబ్బుతో కడుపు నింపుకునేవాడు. కొన్నిసార్లు ఆ డబ్బు కూడా దొరక్క ఖాళీ కడుపుతో నిద్రపోయేవాడు. కాని రవి ఎప్పుడూ తన నిజాయితీని వదులుకోలేదు. ఒకరోజు రవికి అడవిలో కట్టెలు దొరకలేదు. ఈరోజు కూడా పస్తులుండాల్సిందేనా అని బాధపడుతూ ఇంకాస్త లోపలికి దట్టమైన అడవిలోకి వెళ్లాడు. అలా వెళ్తూ ఉండగా చీకటి పడిపోయింది. సూర్యుడు అస్తమించాడు. అడవి నిశ్శబ్దంగా భయంకరంగా మారింది. అది పౌర్ణమి రాత్రి. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. రవి అలిసిపోయి ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. అడవిలో కీచురాళ్ల శబ్దాలు, దూరంగా నక్కల ఊలలు వినిపిస్తున్నాయి. రవికి ఇంటికి వెళ్లాలనే భయం వేస్తున్నా కాళ్లల్లో సత్తువలేదు. అప్పుడే అకస్మాత్తుగా అడవికి ఉత్తర దిక్కున ఆకాశం నుండి ఒక పెద్ద మెరుపులాంటి వెలుగు కిందకు దిగింది. అది మామూలు మెరుపు కాదు. అది కళ్లను మిరుమిట్లు గొలిపే కాంతి. ఆ వెలుగు పడిన చోట చెట్లు కూడా ప్రకాశించడం మొదలుపెట్టాయి. రవి ఉలిక్కిపడి లేచాడు. ఏమిటా వెలుగు? ఎవరో మంటపెట్టారా, లేక ఏదైనా దెయ్యమా అని భయపడ్డాడు. కాని ఆ వెలుగులో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. అది రవిని తన వైపు లాగుతున్నట్టు అనిపించింది. భయాన్ని దిగమింగుకుని తన గొడ్డలిని గట్టిగా పట్టుకుని రవి ఆ వెలుగు వచ్చిన దిశగా అడుగులు వేశాడు. పొదలను దాటుకుంటూ, ముళ్లను తప్పించుకుంటూ రవి ముందుకు వెళ్లాడు. అతను దగ్గరకు వెళ్లే కొద్దీ ఆ వెలుగు ఇంకా ప్రకాశవంతంగా మారింది. అక్కడ ఒక చిన్న నీటి కొలను ఉంది. ఆ కొలని ఒడ్డున రవి చూసిన దృశ్యం అతని జీవితాన్నే మార్చేసింది. అక్కడ ఆ నీటి కొలని పక్కన ఒక అద్భుతమైన స్త్రీమూర్తి కూర్చుని ఉంది. ఆమె మనిషిలా లేదు. ఆమె చర్మం పాలరాతిలా తెల్లగా, బంగారంలా మెరుస్తోంది. ఆమె జుట్టు నల్లటి మబ్బుల్లా నేలదాకా ఉంది. ఆమె ధరించిన దుస్తులు పట్టులా గాలిలో తేలుతున్నట్టు ఉన్నాయి. కాని అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆమె వీపు వెనుక 2 విశాలమైన రెక్కలున్నాయి. అవును, అవి పక్షులకుండే రెక్కల్లాంటివే, కాని తెల్లగా వెలుగులు చిమ్ముతూ ఉన్నాయి. రవికి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఇది కలా, నిజమా, స్వర్గం నుండి దేవత కిందకు దిగిందా అని నోరు తెరిచి చూస్తుండిపోయాడు. ఆమె ఏడుస్తోంది. ఆమె కళ్ల నుండి రాలుతున్న కన్నీరు నేలమీద పడగానే రత్నాలుగా మారిపోతున్నాయి. ఆమె తన ఎడమ రెక్కను పట్టుకుని బాధతో విలవిలలాడుతోంది. ఆ రెక్కకు పెద్ద గాయమైంది. దానినుండి రక్తం కారుతోంది. కాని ఆ రక్తం కూడా ఎర్రగా లేదు, బంగారు రంగులో మెరుస్తోంది. రవి మెల్లగా ఎవరు నువ్వు అని అడగబోయాడు. అతని గొంతు పెగల్లేదు. ఒక ఎండుపుల్ల విరిగిన శబ్దమయింది. ఆ శబ్దం వినగానే ఆమె ఉలిక్కిపడి భయంతో వెనక్కు జరిగింది. ఆమె కళ్లల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. రవి ధైర్యం తెచ్చుకుని చెట్లచాటు నుండి బయటకు వచ్చాడు.
భయపడకు, నన్ను చూసి భయపడకు, నేను మనిషిని, ఈ అడవిలో కట్టెలు కొట్టుకునేవాణ్ణి అని రవి చెప్పాడు. ఆమె అతన్ని వింతగా చూసింది. ఆమెకు అతని భాష అర్థం కానట్టుంది. ఆమె నోటి నుండి ఒక వింత శబ్దం వచ్చింది. అది సంగీతంలా ఉంది. రవికి అర్థం కాలేదు. రవి ఆమె గాయం చూశాడు. నీకు దెబ్బ తగిలింది, రక్తం కారుతోంది, నేను సహాయం చేయనా అనడిగాడు సైగ చేస్తూ. ఆమె రవి కళ్లల్లోకి సూటిగా చూసింది. రవి కళ్లల్లో ఉన్న నిజాయితీ, జాలి ఆమెకు కనిపించాయి. ఆమె మెల్లగా తల ఊపింది. రవి దగ్గరకు వెళ్ళాడు. తన తలపాగా గుడ్డను చింపి పక్కనే ఉన్న కొన్ని ఔషధ ఆకులను నలిపి ఆమె రెక్కకు కట్టాడు. ఆ ఆకుల రసం తగలగానే ఆమెకు నొప్పి తగ్గింది. ఆమె ముఖంలో చిన్న ఉపశమనం కనిపించింది. అప్పుడు ఆమె తన చేతిని రవి నుదుటిమీద పెట్టింది. ఒక మెరుపు మెరిసింది. అద్భుతం జరిగింది. ఇప్పుడు రవికి ఆమె భాష అర్థమవుతోంది. ఆమెకి రవి భాష అర్థమవుతోంది. ఆమె మృదువైన గొంతుతో పలికింది. ధన్యవాదాలు మానవా, నా ప్రాణాన్ని కాపాడావు. నా పేరు ఇంద్రజ. నేను ఈ లోకానికి చెందినదాన్ని కాదు, ఆ నక్షత్రాల ఆవల ఉండే గంధర్వలోకం నుండి వచ్చాను. రవి ఆశ్చర్యంతో, గంధర్వలోకమా? మరి ఇక్కడికెలా వచ్చావు? నీకీ గాయం ఎలా అయింది అని అడిగాడు. ఇంద్రజ కళ్లల్లో మళ్లీ భయం నిండింది. నన్నొక దుష్టశక్తి వెంబడిస్తోంది. ఒక రాక్షస గ్రద్ద నన్ను చంపి నా రెక్కలు తీసుకోవాలని చూస్తోంది. దాని దాడిలోనే నేను గాయపడి ఇక్కడ పడిపోయాను. నా రెక్కలు నయమయ్యే వరకు నేను ఎక్కడికీ వెళ్లలేను. కాని అది నా వాసన పసిగట్టి ఇక్కడికి వస్తుంది. అది వస్తే నిన్ను కూడా చంపేస్తుంది. నువ్వు వెళ్ళిపో. రవి గుండె ద్రవించిపోయింది. అంత అందమైన సుకుమారమైన అమ్మాయిని ఆ రాక్షస పక్షికి వదిలేసి వెళ్లడానికి అతని మనసు ఒప్పుకోలేదు. రవి ధైర్యంగా చెప్పాడు, నేను పేదవాణ్ణి కావచ్చుగాని పిరికివాణ్ణి కాదు. నువ్వు నా అతిథివి. నా ప్రాణం ఉన్నంతవరకు ఆ పక్షి నిన్ను తాకనివ్వను. ఆ మాట వినగానే అడవి అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. దూరంగా ఆకాశంలో ఒక భయంకరమైన పర్వతమంత పెద్ద పక్షి ఆకారం కనిపించింది. అది పెద్దగా అరుస్తూ అడవివైపు దూసుకొస్తోంది. ప్రమాదం ముంచుకొస్తోంది. ఆకాశం నుండి మృత్యువు రూపంలో ఆ రాక్షస పక్షి కిందకు దిగుతోంది. పేదవాడైన రవికి, శక్తిహీనురాలైన ఆ దేవకన్యకు ఇప్పుడు దాక్కోవడం తప్ప వేరే మార్గం లేదు. ఆ రాక్షస పక్షి రెక్కల చప్పుడు ఉరుములా వినిపించింది. అది అడవి పైనుండి వెళుతుంటే దాని నీడ వెన్నెలని కూడా మింగేసింది. చెట్లు కొమ్మలు విరిగిపడుతున్నాయి. ఇంద్రజ భయంతో వణికిపోతోంది. రవి, అది వచ్చేసింది, నన్ను వదిలేసి నువ్వు పారిపో, లేకపోతే అది నిన్ను చంపేస్తుంది అని ఏడుస్తూ చెప్పింది. కాని రవి ఆ మాట వినలేదు. తన ప్రాణం పోయినా సరే ఆమెను కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఇంద్రజను తన 2 చేతులతో ఎత్తుకున్నాడు. ఆశ్చర్యం, ఆమె బరువు అసలు లేదు. ఒక పువ్వులా గాలిలో తేలే కణలా ఉంది. ధైర్యంగా ఉండు ఇంద్రజా, ఈ అడవి నాకు అమ్మలాంటిది. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు, ప్రతి గుహ నాకు తెలుసు. నిన్ను ఆ యముడు కూడా తాకనివ్వడు అని రవి అరుస్తూ దట్టమైన పొదల్లోకి పరుగెట్టాడు. ఆ పక్షి తన పదునైన చూపులతో అడవిని జల్లెడపడుతోంది. ఎక్కడున్నావు దొంగదేవత, నా ఆహారం నువ్వు అంటూ అది చేసే భయంకరమైన అరుపులు అడవి అంతా ప్రతిధ్వనిస్తున్నాయి. రవి ఆయాసపడుతూ అడవి మధ్యలో ఒక పెద్ద జలపాతం దగ్గరకు వచ్చాడు. ఆ నీటి శబ్దం వల్ల వారి అడుగుల శబ్దం ఆ పక్షికి వినపించదు అని రవి ఆలోచన. జలపాతం వెనక ఎవరికీ తెలియని ఒక రహస్య గుహ ఉంది. రవి ఇంద్రజను జాగ్రత్తగా ఆ గుహలోకి తీసుకెళ్లాడు. గుహలోపల చిమ్మ చీకటిగా ఉంది. కాని ఇంద్రజ శరీరం నుండి వస్తున్న ఆ బంగారు కాంతి వల్ల గుహ అంతా దీపాలు వెలిగించినట్టు వెలిగింది. రవి ఆమెను ఒక రాతిబండ మీద కూర్చోబెట్టాడు. బయట పక్షి అరుస్తోంది. అది జలపాతం పైనుండి వెళ్ళింది, కాని నీటి ఉద్ధృతి వల్ల వారిని పసిగట్టలేకపోయింది. కాసేపటికి ఆ అరుపులు దూరంగా వెళ్ళిపోయాయి. రవి ఊపిరి పీల్చుకున్నాడు. అతను చెమటతో తడిసిపోయాడు. ఇంద్రజ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక సామాన్య మానవుడవయ్యుండి ఒక రాక్షసుడితో పోరాడే ధైర్యం నీకు ఎలా వచ్చింది రవి అనడిగింది. రవి నవ్వి, నాకు బలం లేదు ఇంద్రజ, కాని గుండె నిండా జాలి ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే కాపాడడం మనిషి ధర్మం అన్నాడు. ఆ రోజు నుండి రవి ఆ గుహయే తన ఇల్లు అనుకున్నాడు. పగలు అడవికి వెళ్లి మంచి పళ్ళు, తేనె సేకరించి తెచ్చేవాడు. రాత్రిళ్ళు గుహ బయట కాపలా కాసేవాడు. ఇంద్రజ రెక్క గాయం చాలా లోతుగా ఉంది.
అది నయమవడానికి సమయం పడుతుంది. ఒకరోజు రవి తెచ్చిన అడవి పళ్లను ఇంద్రజ తింటుండగా రవి బట్టలు ఎంత చిరిగిపోయి ఉన్నాయో గమనించింది. ఆమె పేదరికం అతనికి అర్థమైంది. రవి, నువ్వు నాకోసం ఇంత చేస్తున్నావు, కాని నువ్వు చాలా పేదవాడివనిపిస్తోంది. నేను నీకేదైనా చెయ్యాలి అనుకుంది. ఆమె తన చేతిని గాలిలో తిప్పింది. వెంటనే గుహలో ఉన్న చిన్న రాళ్ళు బంగారు నాణేలుగా మారిపోయాయి. రవి, చూడు, ఈ బంగారాన్ని తీసుకుని నీ కష్టాలు తీర్చుకో, నువ్వు ధనవంతుడవైపోతావు అని సంతోషంగా చెప్పింది. కాని రవి ఆ బంగారాన్ని ముట్టుకోలేదు. వద్దు ఇంద్రజ, స్నేహం, ప్రేమ అనేవి బంగారంతో కొనలేం. నువ్వు నాకిచ్చే ఈ చిరునవ్వు చాలు, అది కోట్లకన్నా విలువైనది. నువ్వు క్షేమంగా నీ లోకానికి వెళితే అదే నాకు 10,000 అని చెప్పాడు. ఆ మాట విని ఇంద్రజ స్తంభించిపోయింది. దేవలోకంలో కూడా అందరూ సుఖభోగాల కోసమే చూస్తారు. కాని భూలోకంలో ఈ అడవిలో ఉన్న ఒక పేదవాడి మనసు ఎంత గొప్పదో ఆమెకు తెలిసింది. ఆ క్షణం ఇంద్రజ మనసులో రవి పట్ల ఆరాధన, ప్రేమగా మారింది. రోజులు వారాలుగా మారాయి. ఇంద్రజ గాయం దాదాపు నయమైంది. వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇంద్రజ తన లోకం కథలు చెప్పేది. అక్కడ నదుల్లో పాలు ప్రవహిస్తాయని, చెట్లకు కోరిన పళ్ళు కాస్తాయని చెప్పేది. రవి తన చిన్ననాటి కథలు, అడవి వింతలు చెప్పేవాడు. ఒకరోజు రాత్రి ఇంద్రజ అడిగింది, రవి, నా రెక్క నయమైతే నేను వెళ్ళిపోతాను, అప్పుడు నువ్వు నన్ను మరిచిపోతావా అని కళ్లల్లో నీళ్లు తిరిగి అడిగింది. రవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సూర్యుడు లేని ఆకాశం ఎలా ఉంటుందో నువ్వు లేని నా జీవితం అలా ఉంటుంది ఇంద్రజ. కాని నువ్వు దేవతవు, నేను మనిషిని, మన దారులు వేరు, నువ్వు వెళ్ళిపోవడమే మంచిది అని బాధగా ముఖం తిప్పుకున్నాడు.